కర్నూలు నగరంలోని కృష్ణనగర్లో శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల చేత పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ కేడీడీసీ బ్యాంకు చైర్మన్ ఎస్వి విజయ్ మనోహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకమై కుట్రతో ఓడించారని విమర్శించారు. ఇదే సందర్భంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవటం, జీతాలు పెంచుతామని చెప్పి వాలంటీర్లకు ఇంతవరకు తీసుకోకపోవటం, వైఎస్ఆర్సీపీ ప్రజాపక్షం, ప్రజా పార్టీ అని ప్రజా సమస్యలపై పోరాటం చేయటంలో వెనకడుగు వేయదని జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగా నియామకం పొందిన వారి చేత పదవి ప్రమాణం చేయించారు. పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతలను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నా సర్వశక్తిగా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన నేను పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలను సాధన లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలను అనుకూలంగా నిర్వహిస్తానని, పార్టీ ప్రతిష్టను బలం కలిగించే కార్యక్రమాలకు పాల్గొనని, పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతలను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా సర్వశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా గోదావరి నియోజకవర్గ అహ్మద్ అలీ ఖాన్ అనే నేను పార్టీ అధ్యక్షులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమం నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలను ఆశయాలను సాధిత లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలతో అనుగుణంగా వ్యవహరిస్తానని, పార్టీ ప్రతిపక్ష భాగంగా కలిగించే కార్యకలాపాలను పాల్గొనమని, పార్టీ నన్ను ఇచ్చిన బాధ్యత నిజాయితీగా చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధిని పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొని రావడానికి నా సర్వశక్తితో కృషి చేస్తానని ఆత్మసాక్షిగా దేవసాక్షిగా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన ఈ కొండా వెంకన్న అనే నేను పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాల సాధనే లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తానని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడనని, పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతలను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నా సర్వశక్తులు కృషి చేస్తానని ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. గౌరవ శ్రీ వై
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వము క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి పనిచేస్తారని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి ఆలోచనలు ఆశయాలు సాధన లక్ష్యంగా పార్టీ ఆకాంక్షలను అనుగుణంగా వ్యవహరిస్తారని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్గొనని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతకు పాటుపడి వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడానికి నా దశరథులా కృషి చేస్తానని చెప్పి ఆత్మసాక్షిగా దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మనమందరూ కూడా ప్రతిపక్షంలో కూర్చొని ఈరోజు జరిగే అరాచకాలకంతా కూడా జవాబు చెప్పే పరిస్థితి మనకు రావడం జరిగింది. ఎంచేతంటే ఇందాక రాంభూపాల్ రెడ్డి గారు చెప్పారు, మనకు 40% ఓట్లు వచ్చినా కూడా కేవలం 11 శాసనసభలోనే మనం విజయం సాధించాం. మరి కారణాలు ఏవైనా కానీ ఈరోజు మనం ముందున్నది, ఈరోజు ఏదైతే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన సోదరులు సోదరిమణులు ఉన్నారో వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజం మీద పెట్టుకొని ఈ జిల్లాలో తప్పనిసరిగా అన్ని స్థానాలు గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పి అది ప్రత్యేకంగా మీరు ప్రమాణ స్వీకారం చేసే ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తూ తప్పకుండా మీ బాధ్యతను కూడా గుర్తు చేస్తా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం, అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరిగినా కూడా మన పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకునే పరిస్థితి కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ధైర్యంతో మనం ముందుకు పోవాలా. మన నాయకుడు కూడా ఈ నెలలో కానీ రేపు నెలలో కానీ అన్ని జిల్లాల్లో కూడా 2 రోజులు అక్కడే ఉండి 7 నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్న మన కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా నేరుగా కలవడం జరుగుతూ ఉంది. మన అభిప్రాయాలన్నీ కూడా తప్పనిసరిగా మనం చెప్పాలి. ఏమనుకుంటాడో ఏమో మనది చెప్తే ఎట్లో ఏమో అని ఆలోచన చేయాల్సిన పని లేదు. పార్టీ అభ్యున్నతి కోసం ఏ రకమైన సలహాలు మీరు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. తప్పకుండా వాటిని కూడా అమలు చేయడానికి నేను వారిని ఒత్తిడి చేసైనా సరే అమలు చేపిస్తానని కూడా మంచి ఆలోచనలన్నీ కూడా అమలు చేపిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ ఏ నాయకుడికి లేని ప్రజాబలం ఉంది. మనం చూసారు, మేము తిరుపతిలో 6 మంది దొంగిసలాట్లో చనిపోతే వారు తిరుపతికి వచ్చాడు, వాళ్ళందరినీ కూడా విచారించాలని చెప్పి పోలీసులు రకరకాల యాత్రలు పెట్టి దారి పొడుగునా బండ్లు అడ్డం పెట్టి లారీలు అడ్డం పెట్టి పోకుండా చేస్తే వారి కింద దిగి బండిలో నడుచుకుంటా పోదాం బాగా అని చెప్పి వస్తే తండోపతండాలుగా అనుకోకుండా మేము ఎక్కడ కూడా ఆయన వచ్చేది ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్, అందరూ హాస్పిటల్లో పాపం వైద్యం పొందుతూ ఉన్నారు. అలాంటప్పుడు మనం జిందాబాదులు కొట్టడం, మనుషులు తెచ్చుకోవడం ఇబ్బంది అని చెప్పి మనం తేకుండా మనం పోతే కూడా ఆ రోజు అనుకోని విధంగా స్పందన వచ్చి వేలాది మంది అంతా కూడా వచ్చి ఆయన ఎప్పటి మీరు హాస్పిటల్లో చూశారు. వారు జిందాబాదులు ఉంటూ ఉంటే ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టినాడు. అక్కడ ఉన్న పక్కన శాసనసభ్యుని అడుగుతూ ఉన్నాడు, మన మీడియాలో కూడా విన్నాం, ఏం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాడంటేనే ఆయన అప్పటికప్పుడే ముగించేసుకొని దారి అంటే వెళ్ళిపోయాడు. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆదరణను మనమందరం కూడా తప్పనిసరిగా ఉపయోగపెట్టుకునే విధంగా మన నియోజకవర్గాల్లో మనకు ఎవరైతే మన ఇన్ఛార్జీలు ఉన్నారో వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేదానికి అన్ని రకాల కూడా మీరు కృషి చేయండి. తప్పకుండా మొన్న నెల్లూరు సమావేశం జరిగింది తాడేపల్లిలో మన పార్టీ ఆఫీసులో. ఆ రోజు మీరంతా కూడా చూస్తున్నారు మీడియాలో కానీ పత్రికల్లో కానీ. ఇంతవరకు జరిగింది ఒక లెక్క, కార్యకర్తలకు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక లెక్కగా ఉంటుంది. తప్పకుండా ఇది అర్థం చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అంటే కార్యకర్తలను విస్మరించే పరిస్థితి ఉండదు, నాయకులను కూడా ఎవరిని కానీ గౌరవించే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఆ 5 సంవత్సరాల్లో మనం ఈరోజు మన అందరం కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా పదవులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా, పార్టీ పదవులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా
కృతజ్ఞత చెప్పాలని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన మీద ఎంతో బాధ్యత, మన నాయకుడు ఈ పార్టీ పదవులన్నీ కూడా మనకు కట్టబెట్టడం జరిగింది. పార్టీ కోసం మన అందరం కూడా కేవలం పదవులను అలంకారప్రాయం కాకుండా మనం పార్టీ కోసం మన నాయకుడు మళ్ళా ముఖ్యమంత్రి కావడానికి, మన పార్టీకి అధికారంలోకి రావడానికి మన అందరం కూడా మన శక్తి వంచన లేకుండా మన అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనకు అందరికీ తెలుసు, మనం అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు మనం కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడం, నిజమైన పేద ప్రజలు ఎవరుంటే వాళ్లకు అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవారికి కూడా ప్రభుత్వం నుంచి అందే సాయం అందించాలనేదే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంతోనే 5 సంవత్సరాలు దేశంలో ఏ రాష్ట్రం పరిపాలన చేయని విధంగా, కానీ మనం 3 పార్టీలు ఏకమైన ఈ రాష్ట్రంలో మన పార్టీకి ఒక బలమైన పార్టీ, ఓటు శాతం కలిగిన ఏకైక పార్టీ మన పార్టీ అని మాత్రం మన అందరం కూడా సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. అంటే కేవలం మనం ఒక 10-12% తేడాతోనే మనం ఓడిపోవడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళ మీద ఉండే కూటమి మీద ఉండే భ్రమలన్నీ కూడా ఏదో ప్రజలు వాళ్ళకి చేస్తామనే ఆశలతో ఉన్నారు. ఆశలన్నీ కూడా ఈ 8 నెలల్లోనే తెలుగుదేశం నాయకుల యొక్క అరాచకం అయితేనేమి, రెడ్ బుక్ పరిపాలన అయితేనేమి, పోలీసులు ఇష్టం రాజ్యం అయితేనేమి, వాళ్ళే మన ఇళ్ల మీదకి వచ్చి మన కార్యకర్తల మీద తప్పులు కేసు పెట్టే పరిస్థితి కూడా మనం చూడడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం నాయకులు ఏమి చెప్తే దానికి తానానే పోలీసు అధికారులు మనకు ఈ కర్నూలు జిల్లా మొత్తం రాష్ట్రంలోనే పరిస్థితి అదే విధంగా ఉంది. కాబట్టి మన అందరం కూడా ధైర్యంగా, బలంగా మన అందరం కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దానికి మనం ఎవరం భయపడకుండా ఖచ్చితంగా మన పార్టీ కోసం, మన నాయకుడి కోసం మన అందరం కూడా పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా ఈ రోజు ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం చేసినారో పదవులందరూ కూడా వాళ్ళందరూ మీరందరూ కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా పార్టీ మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన నాయకుడితో పాటు మన అందరం కూడా ఇక్కడ ఉండే వేదిక మీద ఉండే నాయకులందరూ కూడా మీకు అందరూ కూడా మేము ఖచ్చితంగా అండదండలు ఖచ్చితంగా మీకు ఉంటాయి. మీరు ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పార్టీ కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేయాలని మీకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ ఇక్కడికి వచ్చిన మన నాయకులందరూ కూడా మనం 5వ తేదీ మన అందరం కూడా ఈ స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్ మీద మనం మీటింగ్ పెట్టడం, మనం ర్యాలీ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏ విధంగా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారో, రేపు 5వ తేదీ కూడా మన నాయకులు ఇప్పుడు ఎవరైతే ప్రమాణం ఇప్పుడు పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా 5వ తేదీ మీద ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఉదయానందు మనం హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మనం ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద నాయకులు అయితేనేమో, మీరైతేనేమో అందరూ కూడా ఆ మీటింగ్ వచ్చి